రోమపత్రిక 8వ అధ్యాయము. మనం 5వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవాలి. 5వ వచనం నుంచి 22వ వచనం వరకు చదవాలి. ఎందుకు ఈ పోర్షన్ చదవాలనుకుంటున్నాను అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ పోర్షన్ నేను మీకు చదివి వినిపిస్తాను. 2021 సంవత్సరంలోనికి వచ్చాం. ఫేస్బుక్ లైవ్ చూస్తున్న అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్న మీకు, ఈ సంఘంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా 2021 గురించిన ఒక జనరల్ ప్రాఫెసీ, అందరికీ వర్తించేటువంటి ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం, అందరూ విశ్వసించాల్సిన ఒక ప్రవచనం 3 పాయింట్స్లో ఇవ్వబడింది. దేవుడు ఒక దైవజనుడి ద్వారా మన చర్చికి చాలా రోజుల క్రితం, ఒక 4 years బ్యాక్ వచ్చినటువంటి దైవజనుడు రవి కైన్ క్రాస్ అనేటువంటి ఒక దైవజనుడి ద్వారా 3 విషయాలు ప్రవచన రూపంలో మాట్లాడాడు. ఈ సంవత్సరం గురించి నేను హృదయపూర్వకంగా స్వీకరించాను ఆ మాటల్ని, నేను నమ్ముతున్నాను ఆ మాటల్ని. నేను ఏది ఎదురు చూడాలనుకుంటున్నానో, ఏది ప్రార్థన చేస్తున్నానో ఈ సంవత్సరంలో, ఆ విషయాలే అతని నోట్లో నుంచి రావడం అనేది నిజంగా ఒక కన్ఫర్మేషన్, ఒక ముద్ర వేసినట్టుగా నాకు అనిపించింది. సో మీ జీవితాల్లో కూడా నెరవేర్చబడాలని, మీరు కూడా వీటి మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగుతారని నమ్ముతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, నిజంగా కార్యాలు జరగాలని ఎదురు చూసిన వాళ్ళు ఈ పాయింట్స్ రాసుకోండి. ఇది ఈ సంవత్సరం దైవజనుల ద్వారా మాట్లాడిన జనరల్ ప్రాఫెసీ, ప్రవచనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ వాగ్దానాల తర్వాత మీరు తీసుకుంటారు. మీకు వ్యక్తిగతంగా దైవజనుడి ద్వారా, దైవజను నోట్లో నుంచి కొన్ని మాటలు విడుదల కావచ్చు. ఇది జనరల్గా అందరికీ, సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ప్రవచన వాక్కులు. 3 పాయింట్స్లో ఆ ప్రవచనం ఇవ్వబడింది. మొదటి పాయింట్ ఏంటంటే, ఇట్స్ ఏ ఇయర్ ఆఫ్ అడ్వెంచర్ ఆర్ డిస్కవరీ. కొత్త విషయాలలోనికి ప్రవేశించేటువంటి, అడ్వెంచర్ అంటే ఏమంటారు, సాహసంతో కూడినటువంటి కొన్ని విషయాలను కనుక్కోవడం, అందులోకి అడుగు పెట్టడం, అలాంటి విషయాలు చేయడం అనేది ఈ సంవత్సరంగా ఉండబోతుంది. ఆమేన్. మీ జీవితంలో సాహసంతో కొన్ని విషయాలు కనుక్కోవడం, ఆ దిశగా వెళ్ళడం, సాహసంతో కూడినటువంటి కొన్ని విషయాల్లోకి మీరు వెళ్ళడం, సింపుల్గా చెప్పాలంటే అందులో అది మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఫుల్ఫిల్లింగ్ యువర్ ప్యాషన్ వితౌట్ ఫియర్. ఏ భయము లేకుండా నువ్వు ఏది విశ్వసిస్తున్నావో, ఏ తపన నీలో ఉందో దాన్ని అలాగే బయట జీవించగలగడం, అలాంటి ఒక లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం, ధైర్యంగా మీరు విశ్వసిస్తున్న దాన్ని బలంగా ప్రకటించేటువంటి ఒక లైఫ్ స్టైల్లోకి వెళ్ళడం. నేను కొన్ని విషయాలు చాలా బలంగా నమ్ముతున్నాను. తండ్రి ప్రేమ గురించి కావచ్చు, దేవుని రాజ్య విలువల గురించి కావచ్చు, ఫ్యామిలీ వాల్యూస్ గురించి కావచ్చు, వాక్యం యొక్క శక్తి గురించి కావచ్చు, దేవునితో అన్యోన్య సహవాసం, సంబంధం, దేవుడు మాట్లాడుతుంటే వినడం, ఇట్లాంటి కొన్ని విషయాల మీద నేను చాలా బలంగా నమ్ముతున్నాను. వాటిని ఏ జంకు భయము లేకుండా వాటిని అనుసరించడం, వాటిని చేయడం, ఎవరికి ఏ మొగవాడు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, ఎవరైనా ఫీల్ అవుతారేమో అనేది లేకుండా ధైర్యంగా నువ్వు నమ్మినటువంటి విషయాన్ని, దేవుడు నీకు నీ హృదయంలో పెట్టిన ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ధైర్యంగా వెళ్ళి చేయగలగడం, అది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఇట్స్ ఎ ఇయర్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. కొత్త పనులు ప్రారంభించే సంవత్సరం. హల్లెలూయా. మీరు చాలా నీరసంగా ఉన్నారు. బహుశా మీకు కాదేమో ఈ మాటలు, మరి మాకు సంబంధం లేదు పాస్టర్ గారు అనుకుంటున్నారేమో. మీకు సంబంధం విధంగా నిజంగా ఇది ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీరు కేకలేయాలి, ఆమేన్, హల్లెలూయా, నాది, నేను తీసుకుంటున్నాను ఈ మాట అని చెప్పగలగాలి. కొత్త విషయాలు ప్రారంభించే సంవత్సరం ఈ సంవత్సరం. ఆమేన్. ఈ సంవత్సరంలోకి రాకముందే, నిన్న మొన్న అంత ముందు రోజుల్లోనే కొన్ని విషయాల గురించి నేను ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కొన్ని విషయాలు మైండ్లో వెళ్తున్నాయి. అనుకోకుండా ఈ మాట నా దగ్గరికి రావడంతో ఆమేన్, దేవుడు దీనికి ముద్ర వేశాడు. కొన్ని కొత్త విషయాలు మనం ప్రారంభించబోతున్నాం. సంఘంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మీరు కొన్ని కొత్త విషయాలు ప్రారంభించబోతున్నారు. ఆమె ఇది జనరల్గా మీకు ఇవ్వబడుతున్నటువంటి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి.
వాటిని రాసి పెట్టుకోండి, వాటి గురించి ప్రార్థన చేయండి. దేవా ఈ మాటలు చొప్పున జరిగించండి అని అడగని దేవుణ్ణి ఖచ్చితంగా దేవుడు తన మాటను నెరవేర్చడానికి ఆయన ఆతృత కలిగిన దేవుడు అంట. నమ్మే వాళ్ళు ఉంటే, విశ్వసించే వాళ్ళంటే ఆతృతగా ఉంటాడంట ఆ మాట నెరవేర్చడానికి ఆయన. అప్పుడు ఆయనలో ఉండే అదే ఆతృత నీలోనూ ఉండాల్సిన అవసరం ఉంది. ఆమేన్. సో ఫస్ట్ విషయం ఏంటి? అడ్వెంచరస్ ఇయర్. రెండోది ఇయర్ ఆఫ్ ప్యాషనెట్. లోపల ఉన్నటువంటి ఆ ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే బయట జీవించడం. మూడోది కొత్త విషయాలు ప్రారంభించడం. ఈ మూడు విషయాలు. సరే, దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ సంవత్సరం నేను ఈ మొదటి రోజు సంవత్సరంలో, మొదటి ఆదివారం కూడా కాదు, మొదటి రోజు ఈ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ ప్రారంభించాలనుకుంటున్నాను. ఎఫ్ఎస్సి పత్రిక నేను చర్చిలో ఇక లైవ్గా ప్రసంగించను. మధ్యలో మిడ్ వీక్ ఏదన్నా సర్వీస్లో లైవ్ పెట్టి, ఫేస్బుక్ లైవ్ పెట్టి దాన్ని ఇన్వైట్ చేసి ఫేస్బుక్లోనే ఆ ఎఫ్ఎస్సి పత్రిక క్లోజ్ చేస్తాను. నేను ఫేస్బుక్లో మధ్యలో బుధవారం కానీ శుక్రవారం కానీ ఒక టైం తీసుకొని ఫేస్బుక్లో అది ఆ ఎఫ్ఎస్సి పత్రిక క్లోజ్ చేస్తాను. ఈ సంవత్సరం ఎఫ్ఎస్సి పత్రిక ఇక్కడ ఈ స్టేజ్ మీద చెప్పట్లేదు. ఈ కొత్త విషయాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నాను. దేవుడు ఈ విషయాన్ని ఈ సంవత్సరం ఈ సంఘంలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అందుకని ఈ విషయాన్ని స్పెషల్గా టీచ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఈరోజు కొన్ని విషయాలు బేసిక్స్గా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. రాబోయే వారాల్లో కుర్చీ వేసుకొని కూర్చొని బోర్డు పెట్టి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చాలా విషయాలు టీచింగ్ చేయబోతున్నాను. ఎందుకు టీచింగ్ చేయబోతున్నాను? ఉపన్యాసం వేరు, విద్య నేర్పించడం వేరు. విద్య నేర్పించాలంటే స్కూల్కి వెళ్తాం మనం. ఉపన్యాసం వేరు. ఆగస్టు 15 రోజున చేసేది, లేకపోతే 26 తారీఖు జనవరి చేసేది, అది ఉపన్యాసం. టీచింగ్ అనేది వేరు. ఈ సంఘానికి నేను కొన్ని విషయాలు టీచ్ చేయబోతున్నాను, నేర్పించబోతున్నాను. వాటిలో మీరు జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్జెక్టు ఈరోజు ప్రారంభిస్తున్నాను. కొన్ని వారాలు ఈ చర్చిలో ఈ విషయాలే చాలా లోతుల్లోకి వెళ్ళి నేను మాట్లాడబోతున్నాను. అదేంటంటే దేవుని పిల్లలు కుమారులుగా ఎదుగుట అనేటువంటి విషయాన్ని ప్రారంభించబోతున్నాను. దేవుని పిల్లలు కుమారులుగా ఎదుగుట అనే విషయం ఈ చర్చిలో స్టార్ట్ చేసి అది కంటిన్యూ చేయబోతున్నాను ఈ సంవత్సరం. ఆమెన్. ఇది టైటిలే మీకు అర్థం కాని విధంగా ఉండొచ్చేమో, ప్రాబ్లం ఏం లేదు. మీరు కంటిన్యూగా రండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ప్రతి ఆదివారం రావడానికి ప్రయత్నం చేయండి. చాలా విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు, నేను నేర్పించబోతున్నాను. దేవుని స్వరాన్ని ఎలా వినాలో నేర్పించబోతున్నాను. దేవుడు మాట్లాడితే ఎలా దాన్ని గ్రహించాలో నేను బోధించబోతున్నాను. దేవుని ఆత్మతో ఎలా నడవాలో నేను బోధించబోతున్నాను. ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఎలా మారాలనే విషయాన్ని గురించి బోధించబోతున్నాను. ఇతరుల జీవితాన్ని ఎలా వెలిగించడం ఎలా అనేది నేను బోధించబోతున్నాను. మిమ్మల్ని శిష్యులాగా నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ సంవత్సరం 2021లో. ఆసక్తితో నేర్చుకోవడానికి సిద్ధపడండి. చాలా అద్భుతమైన విషయాలు ఈ సంవత్సరం దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, నేనైతే అమ్మ సంతోషంగా ఉన్నాను చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ సంఘము కోసం చాలా విషయాలు ఈ సంవత్సరం దాచిపెట్టాడు. వాటి అన్నిటినీ మనం నేర్చుకోబోతున్నాం. ఆసక్తితో రండి, ప్రతి వారం రెగ్యులర్గా రండి. చాలా విషయాలు నేను బోధించబోతున్నాను. టైటిల్ సింపుల్గా చెప్పాలంటే దేవుని కుమారులు అనే టైటిలే పెట్టేస్తాను నేను. టైటిల్ ఏంటంటే దేవుని కుమారులు. అంటే కుమార్తెలు లేరా పాస్టర్ గారు అనకండి, అది జనరల్ వర్డ్, అందరికీ వర్తించే మాట. అది కుమారులు కుమార్తెలు ఇద్దరు ఒకటే దేవుని దృష్టిలో. దేవునికి స్త్రీ అని పురుషుడని భేదం లేదని వాక్యం చెప్తుంది. కుమారుడు అనేది జనరల్గా మనం వాడేటువంటి ఒక పదం. సో అది అందరికీ వర్తించేటువంటి పదం. దేవుని కుమారుని గట్టిగా కేకేయండి, నేను దేవుని కుమారుణ్ణి. మనమందరము దేవుని పిల్లలము కానీ కుమారులం కాదు. అందరము దేవుని కుమారులం కాలేదు. కుమారుడు అనే మాటకి అర్థం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాని గురించి ఈరోజు కొంచెం బేసిక్స్ లాగా కొంచెం పునాది వేస్తాను. ఈరోజు నేను వచ్చే వారం నుంచి కొంచెంగా ఒక్కొక్క ఇటుక కట్టి, బేస్మెంట్ కట్టి, బిల్డింగ్ కట్టి అద్భుతమైనటువంటి కట్టడాన్ని కట్టబోతున్నాం. హల్లెలూయా. సో చెప్పండి, నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. ఈ సంవత్సరం ఆసక్తి లేని వాళ్ళలో కూడా ఆసక్తి రావాలి. దేవుని కార్యాలు నేర్చుకోవడానికి ఆసక్తి కలగాలి. ఈ కొస నుంచి ఆ కొస వరకు దేవుని కార్యాలు అద్భుతంగా అనుభవించే వాళ్ళు కావాలి, మాట్లాడగలిగే వాళ్ళు కావాలి. ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్
ఈ విషయం దేవుడు నీతో చెప్పమంటున్నాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడిన విషయాన్ని ఆ వ్యక్తికి చెప్పి అతని పైకి లేపగలిగే విశ్వాసులుగా ఈ సంఘం తయారవ్వాలి. దేవుడు మాట్లాడితే పలానా ఇంటికి వెళ్ళి వాళ్ళని బలపరచగలిగే కుటుంబం కావాలి. అన్యుల కుటుంబాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాల్లో దేవుని శక్తిని కనబరిచే వ్యక్తులుగా మనం మారగలగాలి. ఆది అపోస్తలుల సంఘంలో ఏ విధంగా విశ్వాసులు బలమైన కార్యాలు చేస్తూ తిరిగారో ఈ సంఘము ఆ విధంగా దేవుడు మార్చాలని కోరుతున్నాడు. ఆ దిశగా మనం ప్రయాణం ప్రారంభిస్తున్నాం ఈరోజు. ఎంతమంది ఈ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేస్తారు? విక్టరీ చర్చి ఒక దిశగా ప్రయాణం అయింది, బస్ ఎక్కింది. ఈరోజే ప్రయాణం కలిసి చేయండి. నేను దిగిపోతా మధ్యలోనే ఆయన దిగిపోతే మేము దిగనేము మిమ్మల్ని. ఒకసారి ఎక్కిరంటే లాక్. ఆమెన్. చెప్పండి, నా ప్రయాణం ఈరోజే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. మీరు ఆశ్చర్యపోతారు ఈ సంవత్సరం ఏం జరగబోతుంది మీ జీవితంలో. నేనేనా నాకు ప్రార్థన కూడా సరిగా చేరాదు పాస్టర్ గారు ఎంతోమంది అనేవాళ్ళు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు ఈ సంవత్సరం. నిజంగా చెప్తున్నాను నేను. ఆమెన్. నిజంగా చెప్తున్నాను. దేవుడు చాలా విషయాలు ఈ సంవత్సరం మీకు దాచిపెట్టాడు. మీకు చదువు సంధ్య ఏం అవసరం లేదు. దేవుని స్వరాన్ని వినడానికి, గొప్ప కార్యాలు చేయడానికి ఏ నాలెడ్జ్ అవసరం లేదు. దేవుని కుమారుడు అయితే చాలు. ఆమెన్. దేవుడు జ్ఞానుల జ్ఞానమును వ్యర్థపరుస్తానని చెప్పేసి అన్నాడు. ఆమెన్. సో ఈరోజు ప్రారంభిద్దాం. ఈరోజు స్టార్ట్ చేద్దాం. దేవుని కుమారులు అనే దానికి ఈరోజు నేను ఫౌండేషన్ వేస్తాను. ఆ ఫౌండేషన్గా ఈ లేఖన భాగాన్ని నేను ఎంచుకున్నాను. ఈ రోమపత్రిక 8వ అధ్యాయం చాలా చాలా పవర్ఫుల్, చాలా చాలా శక్తివంతమైన వాక్య భాగం. మీరందరూ చదివి తీరాలి. 8వ అధ్యాయం డీటెయిల్గా మళ్ళీ చదివి చూడాలి. ఆ తర్వాత ఇది మనం చదువుతున్న టైంలోనే మీరందరూ కూడా, ఈ చర్చిలో ఉన్న అందరూ కూడా, చదవగలిగిన వారందరూ కూడా అపోస్తలుల కార్యం మొత్తం అయిపిచ్చేసేయాలి. అపోస్తలుల కార్యం మొత్తం చదవాలి. ఏం కార్యం అది? ఎక్కడుంది పాస్టర్ గారు? ఏ ఊర్లో దొరుకుతుంది? ఏ కోట్లో దొరుకుతుంది? బైబిల్లో అపోస్తలుల కార్యంలో ఉంది. అది చదవండి. ఇప్పుడు దేవుని కృప వల్ల చదువు రానోళ్ళలో కూడా ఒక ఫెసిలిటీ ఉంది. ఏంటో తెలుసా? ఆడియో బైబిల్. ఫోన్లో ఆడియో బైబిల్ యాప్ దొరుకుతుంది, తెలుగు బైబిల్. అది ఆన్ చేస్తే అదే చదువుతుంది. మీకు చదువు రాకపోతే బాధలేదు. ఎవరి దగ్గర ఉందా ఆడియో బైబిల్ యాప్? మొన్న ఎవరికో ఎక్కిస్తున్నా పెట్రోపాలను, ఆయన చంద్రశేఖర్కి ఎక్కించినాం. ఆడియో బైబిల్ ఉంది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు ఆడియో బైబిల్ కొడితే వచ్చేస్తుంది. ఏ అధ్యాయం చదవాలి, ఏ పుస్తకం చదవాలి అనేది పిల్లల చేత, అరే బాబు అపోస్తలుల కార్యం అంట పెట్టరా అంటే ఆడు పెట్టిపోతే మొత్తం అదే చదువుతుంది లాస్ట్ దాకా. ఖచ్చితంగా అందరూ అపోస్తలుల కార్యములు చదవాలి. ఈ నెల అయిపిచ్చేసాలి చదివేసి. ఎందుకంటే అందులోకి చాలా విషయాలు మనం చూడబోతున్నాం. 8వ అధ్యాయం రోమపత్రిక చాలా విషయాలు చూడబోతున్నాం. చాలా విషయాలు ఈ సంవత్సరం కూర్చొని, అందుకే స్టూల్ కోసం ప్రయత్నం చేస్తే ఎంత ఎతికినా నాకు స్టూల్ దొరకట్లేదు. ఒక స్టూల్ కొనాలి. దేవుడి దయలో టీవీ ఇచ్చాడు. టీవీలో డిస్ప్లే చేస్తూ కొన్ని విషయాలు కూర్చొని టీచింగ్ చేయబోతున్నాను నేను. చాలా 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 శక్తివంతమైన సంఘంగా విక్టరీ సంఘం ఎదగాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. ఆమెన్. ఇది జస్ట్ దంపుడు ప్రసంగాలు అంటారు చూసారా, ఆ చర్చి కాదు ఇది. బోధించి సమర్థులను తయారు చేయాలనేది నా ఉద్దేశం. ఓకే, హల్లెలూయా. చెప్పండి, నా ప్రయాణం ప్రారంభమైంది. రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. 22వ వచనం వరకు చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడదు, నేరదు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపవలసిన వారై ఉన్నారు. చంపిన ఎడల జీవించెదరు. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాం.
మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. దేవుడి మాటలు దీవించును గాక. ఇందులో 2 వాక్యాలు చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యాలు, అండర్లైన్ చేసుకోవాల్సిన వాక్యాలు. ఒకటి ఏంటంటే 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అలాగే 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. వావ్, ఈ 2 మాటలు అండర్లైన్ చేసుకోండి. పిల్లలు సైలెంట్గా ఉండాలి. హలో, సైలెంట్గా ఉండండి. 2 వచనాలు. 14వ వచనం ఏం చెప్తుంది? దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారు దేవుని కుమారులు. ఈ మాట గట్టిగా చెప్పండి. దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు దేవుని కుమారులు. 19వ వచనం చెప్తుంది, ఆ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందట. ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తుందంట. తర్వాత వచనాలు చూస్తే ప్రసవ వేదన పడుతుంది, మూలుగుచుందని చెప్పేసాను. సృష్టి యావత్తు ఎదురు చూస్తుందంట. ఏమి ఎదురు చూస్తుంది? దేని కొరకు ఎదురు చూస్తుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అని రాస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుని పిల్లలు అని పిలువబడుతున్నాం మనము ఎప్పుడు దేవుని ఆత్మచేత నడిపించబడే వారం అవుతామో, అలా దేవుని ఆత్మచేత నడిపించబడ్డప్పుడు కుమారులు అని పిలువబడతామో, అలా దేవుని పిల్లలుగా ఉన్న మనమందరము కుమారులు అనే స్థానంలోనికి ప్రమోట్ అవ్వడం కోసం సృష్టి యావత్తు ఎదురు చూస్తుందట. హల్లెలూయా. ఈ సృష్టి యావత్తు నీ వైపు చూస్తుంది. చెప్పాలంటే ఆ వాక్యం అర్థం అదే. చాలా సంవత్సరాలు ఈ వాక్యాన్ని చాలామంది తప్పుగా బోధించారు. నేను ఆ వాక్యాన్ని అలాగే అపార్థం చేసుకున్నాను. ఆ వాక్యాన్ని దేనికి పెట్టారంటే 2వ రాకడ పెట్టారు. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు, అంటే పరలోకం నుంచి దేవుని పిల్లలందరూ రావడం కోసం ఈ సృష్టి ఎదురు చూస్తుందని చెప్పి. లేదు, అసలు ఆ 2వ రాకడ సంబంధమే లేదు. ఆ పోర్షన్ అంతా దేనికి సంబంధించిందంటే శరీరానుసారులు, ఆత్మానుసారులు, శరీరానుసారులు, ఆత్మానుసారులు మాట్లాడుతూ ఆత్మ ద్వారా నడిపించబడే వాళ్ళు దేవుని కుమారులు అని చెప్తూ ఆ కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందని చెప్పేసి వాక్యం చెప్తుంది. అదంతా ఒకటే పోర్షన్. పక్కలు గట్టిగా చెప్పండి, నువ్వు ఎదగడం కోసం ఈ సృష్టి ఎదురు చూస్తుందని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూస్తుంది సృష్టి? ఈ సృష్టి యావత్తు మీరు ఎదగడం కోసం ఎదురు చూస్తుందంట. నేను ఎదగడం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, దేవుని ఆత్మచేత నడిపించబడే స్థాయికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నువ్వు కుమారుడు అయినట్టు అర్థం. అంటే ఇప్పుడు నేను దేవుని కుమారుని కాదా పాస్టర్ గారు అంటే, మనమందరం దేవుని పిల్లలం. పిల్లడికి కుమారుడికి తేడా ఉంది. ఓకే, ఇక్కడ ఉపయోగించబడ్డ గ్రీకు పదం ఏంటంటే మెచ్యూర్ సన్స్ ఆఫ్ గాడ్ అని రాస్తుంది. అంటే పరిపక్వత చెందిన ఎదిగిన పిల్లలు అని అర్థం. అందరము పిల్లలమే, కానీ కుమారుడు అనడానికి పిల్లోడు అనడానికి తేడా ఉంది. పిల్లోడి మీద బాధ్యతలు పెట్టలేం, పిల్లోడి మీద పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. పిల్లోడు ఏదో చేస్తాడు, ఏదో సాధిస్తాడని మనకు చిన్న వయసులో వాడి మీద ఏముండదు, వాడిని పిల్లోళ్ళలాగానే చూస్తాము. కానీ ఎదురు చూపు ఏముంటుందంటే వీడు పెరగాలి, తొందరగా పెరగాలి, ఎదగాలి, ప్రయోజకుడు వాళ్ళని ఎదురు చూస్తాం. అలాగే పిల్లలుగా ఉన్న మనము, దేవుని పిల్లలుగా ఉన్న మనం ఎదిగిన పిల్లలుగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఎదిగినట్టు లెక్క? దేవుని ఆత్మచేత నడిపించబడితే ఎదిగినట్టు లెక్క. ఎప్పుడు ఎదిగినట్టు లెక్క? ఎప్పుడు ఎదిగినట్టు లెక్క? దేవుని ఆత్మచేత నడిపించబడితే. మీ అందరిలోనూ దేవుని ఆత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో నివసిస్తున్నాడు. రక్షణ పొందిన ఆ దినమున దేవుడు తన ఆత్మలో మీకు పాలు ఇచ్చాడు. నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. చెప్పండి, నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఒకరోజు ఒక ఆయన అన్నాడంట, నా వయసును చూసేమో బహుశా అప్పుడు నేను 45 కేజీలే ఉండేవాడిని, ఇప్పుడున్నంత వెయిట్ కూడా లేను నేను అప్పుడు. కాబట్టి ఆయనకేందండి ఆత్మ లేనివాడు అనంట. నేనంటాను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ, మాస్టర్ గారు నాకు ప్రార్థన చేయడం కూడా నోరు తడబడ్డ అన్న వాళ్ళల్లో కూడా దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. హల్లెలూయా.
యేసును ప్రేమించే ప్రతి వ్యక్తిలో, నిన్న మొన్న బాప్తిసం తీసుకున్న సింహాద్రిలో ప్రభువుని విశ్వసించే ప్రతి వ్యక్తిలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు. నీకు తెలియకపోవచ్చు, కానీ దేవుని ఆత్మలో నివసిస్తున్నాడు. ఇప్పుడు మీలో నివసిస్తున్న ఆత్మ మీకు ఆ ఆత్మ చెప్పిన ప్రకారంగా నడవగలిగే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. అలా ఎదిగినప్పుడు మనం కుమారులము, నా వారసుడని దేవుడు మన గురించి చెప్పగలుగుతాడు. సృష్టి ఎదురు చూస్తుందంట. ఎందుకు సృష్టి అంతా ఎదురు చూస్తుందంటే, మొదటి వారసుడైన ఆదాము మొత్తాన్ని పెంట చేశాడు, మొత్తం పాడు చేశాడు. ఎదిగిన కుమారుడా ఎదగని కుమారుడా తెలీదు, దారి తప్పిపోయాడు. ఆ సృష్టి నాశనానికి లోనైపోయిందంట. ఆ సృష్టిని బంధించబడిందంట. సాతాను చేతుల్లో చిక్కుకుపోయింది ఈరోజు సృష్టి. అందుకనే వ్యాధులు, అందుకనే కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలు, హత్యలు, మానభంగాలు, భయంకరమైన దుర్మార్గాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. కారణం ఏంటంటే సాతాను చేతుల్లో బంధించబడింది లోకము. ఆ లోకము విడుదల కొరకు ఎదురు చూస్తుందంట. ఎవరు విడిపించాలని ఎదురు చూస్తుంది? దేవుని పిల్లలైన వారు ఆత్మచేత నడిపించబడి కుమారులుగా ఎదిగి లోకాన్ని విడిపించాలని సృష్టి ఎదురు చూస్తుందంట. హల్లెలూయా. సృష్టిలో ఉన్న ప్రతి జీవి, ప్రతి మనిషి ఎదురు చూస్తున్నాడు. మీరు ఒకటి గమనించండి, మనుషులు ఎంత దుర్మార్గులు అయిపోయినా ఏమరా మంచి రోజులు రావా అంటారు మళ్ళీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? లోపల ఎవరో ఒకరు రావాలి, మంచి జరగాలి, మేలు జరగాలి, మారాలి అని చెప్పి లోపల ప్రతి మనిషిలో ఉంటుంది. పనికి మాలిన పని చేసే ప్రతివాడు కూడా ఎప్పుడు మారుతుందోరా అంటాడు. అంటే అతను ఎదురు చూస్తున్నాడు. పక్కలతో గట్టిగా సరి చెప్పండి, ఎదురు చూస్తుంది నీకోసం సృష్టి. ఎవరికెదురు ఎదురు చూస్తుంది సృష్టి? ఎవరి కొరకు ఎదురు చూస్తుందండి? నీ కోసము సృష్టి ఎదురు చూస్తుందంటే మూలుగుతుంది లోపల. విలువలు రావా? ప్రేమించే వాళ్ళు రారా? క్షమించే వాళ్ళు రారా? ఈ సమాజం ఇట్లా ఉండిపోవాల్సిందేనా? బాగుపడదా సమాజం? పాపం ఇంత దుర్మార్గం పెరిగిపోతుంది లోకం, రోజు రోజుకి ఇంకా చెడిపోతుంది లోకం అని మనుషులందరూ వారికి తెలుసో తెలియక ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసమో? ఆ ఎవరు స్టాలిన్ కాదు, ఆ ఎవరు ఆ భారతీయుడు కాదు, ఆ ఎవరు ఆ అపరిచితుడు కాదు. అది సినిమాలోనే దానికి ఫుల్ ర్యాంక్స్ వస్తాయి. కానీ వాళ్ళు మైండ్ తిరిగి లేకపోతే ఏదో జరిగి హత్య చేసిన వాళ్ళు అలా కాదు. దేవుని ఆత్మచేత నడిపించబడే వారి కొరకు నిజంగా అవసరత ఉంది. హల్లెలూయా. సో సృష్టి ఎదురు చూస్తుందట దేవుని ఆత్మచేత నడిపించబడే కుమారుల కోసం. ఈ మాట చెప్పండి నాతో పాటు, నేను కుమారునిగా ఎదగాల్సిన అవసరం ఉంది. క్రిస్టియానిటీలో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ప్రభుని నమ్మిన తర్వాత కొన్ని విషయాలు సరిగ్గా బోధించబడకపోవడం వల్ల కొన్ని అనర్థాలు జరుగుతున్నాయని చెప్పాలి. కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, మేము రక్షణ పొందినాం, అయిపోయింది, ఇంకా మేము పరలోకం పోతాం, ఇంకా మాకు చెప్పేదే ఉంది, పొద్దున్న లేస్తే పోయి ఊర్లు తిరిగి సువార్త చెప్పాలి అంటారు కొంతమంది. సువార్త చెప్పే పని కూడా చేస్తాం. హల్లెలూయా. ఓకే, సో సృష్టి ఎదురు చూస్తుంది. మరి దేవుని ఆత్మచేత నడిపించబడ్డం అంటే ఏంటి అనేది పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఉపన్యాసం చేసి పంపించదలుచుకోలేదు. అది ఎలా అనేది కూడా నేను బోధించాలనుకుంటున్నాను. ప్రభుని నమ్మిన తర్వాత విశ్వాసం అనుకునేది అంటే నేను రక్షణ పొందిన అయిపోయింది అనుకుంటున్నారు. లేదు, రక్షణ పొందినవంటే నీ మీద దేవుడు చాలా వర్క్ చేయాలనుకుంటున్నాడు,
చాలా విషయాలు నీకు నేర్పించి నిన్ను తన కుమారునిలాగా ఎదిగించి లోకానికి నేను ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. నీతో చాలా పని ఉంది, దేవునికి పని ఉంది, నీతో ఈ సృష్టికి నీతో చాలా పని ఉంది. అందుకని అప్పుడే పోతా ప్రభువా తొందరగా తీసేసుకున్నాను అని చెప్పేసి అనవాకండి. చాలా పని ఉంది మీతో. పక్కతో చెప్పండి చాలా పని ఉంది, అప్పుడే పోతూ కుదరదు అని చెప్పండి. నాకు ఒక బైబిల్ ఒక జోక్ లాగా కనిపించిన ఒక విషయం ఏంటంటే, యేసు ప్రభువు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు అపోస్తల కార్యములు ఉంటుంది 1వ అధ్యాయంలో, ఈ శిష్యులు ఇట్లా చూస్తుంటారు, మమ్మల్ని కూడా తీసిపోతే బాగుండి, నాకు ఒక్కడు పోతున్నాడు, మేము ఏం చేయాలి, ఇంకా మాకేం పని ఉంది, అసలైనా పోతున్నాడు. అప్పుడు దేవదూతలు పైనుంచి ఏమన్నారంటే, ఏం చూస్తున్నారు, పోయి ఎదురు చూడండి, వేచి ఉండండి మేడగదిలో, తను చెప్పిన ప్రవచన వాగ్దానము మీ విషయంలో నెరవేర్చబోతుంది, మీరు భూమిని తలకిందులు చేయాల్సిన పని పోండి, ఈ ఉదయం మొదలుకొని భూ దిగంతాల వరకు మీకు సాక్షులు అయి ఉండాల్సిన అవసరం ఉంది, ఎల్లండి చూసింది చాలా అన్నట్టు జోక్ లాగా కనపడింది నాకు అది. శిష్యులు పరలోకం వైపు చూస్తూ యేసుప్రభు వైపు చూస్తుంటే దేవదూత చెప్పిన మాట ఇది, మీరు భూ దిగంతముల వరకు సాక్షులు అయి ఉండాల్సిన అవసరం ఉంది, ఎల్లండి పని ఉందని చెప్పేసి అన్నాడు. పక్కతో చెప్పండి, పని చాలా ఉంది, అప్పుడే పోతే కుదరదు బెదర్. ఆ పని ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సంఘము వినండి, ఇది కొంచెం అప్డేటెడ్ టీచింగ్. నేను చేయబోయే టీచింగు మీరు బహుశా ఇంతకుముందు వినకపోయి ఉండొచ్చు, ఎవరు కూడా మీకు బోధించబోయి ఉండొచ్చు, కొంచెం మీకు స్టడీ చేసే అలవాటు, కొంచెం రీసెర్చ్ చేసే అవకాశం ఉండి, కొంతమంది దైవజనుల ప్రసంగాలు కొంచెం అప్డేటెడ్ టీచింగ్ వినే అలవాటు ఉంటే ఈ విషయాలు మీకు ఎక్కడ దొరకొచ్చేమో. కానీ ఈ సహజంగా బోధించట్లేదు ఎక్కడ, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాలు ఎక్కడ బోధించట్లేదు. ఎంతసేపు బోధించే విషయం ఏంటంటే, ప్రభు నమ్మినవా ఇక పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధతను కాపాడుకుంటూ బతుకు, అదొక్కటే నీ పని. యేసు ప్రభు ఈరోజు వస్తే నువ్వు పోవడానికి సిద్ధంగా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా లేవా, పరిశుద్ధత అవసరం లేదంటున్నారా పాస్టర్ గారు మీరు అనొచ్చు, దాని గురించి కాదు పాయింట్. అదొక్కటి బోధించి ఇక అదే పని అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, దేవుడు మనిషిని ఎంత అద్భుతమైన ప్రణాళికతో సృష్టించాడో ఆ ప్రణాళికలో నుంచి మనిషి చాలా దూరం వెళ్ళిపోయాడు. వ్యక్తిత్వం మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి, స్వభావం మారిపోయింది, పూర్తిగా మనిషి మారిపోయాడు. మళ్ళీ దేవుడు ఏ ఉద్దేశంతో మనిషిని సృష్టించాడో ఆ పోలికలోనికి మనిషిని తిరిగి తీసుకురావాలనుకుంటున్నాడు సంపూర్ణంగా. ఆ పోలిక ఎవరి పోలిక? యేసు పోలిక. యేసులాగా, యేసు ఎలా ఉన్నాడో ఆయనలాగా ఆయన పోలికలోనికి ప్రతి విశ్వాసిని ఆయన తీసుకురావాలనుకుంటున్నాడు. ఆయన సారూప్యంలోనికి మనల్ని మార్చాలనుకుంటున్నాడు. అందుకనే సంఘం, అందుకనే సేవకుడు, అందుకనే వాక్యం, అందుకనే పరిచర్య. విశ్వాసులు, పరిశుద్ధులైన వారు యేసు రూపంలోనికి మారడం కోసం, పరిపూర్ణులుగా మారడం కోసం దేవుడు సంఘాన్ని, సంఘ ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఇవేవి బోధించకుండా సింపుల్గా పరిశుద్ధంగా ఉండి అయిపోద్ది. ఎంతకాలం నువ్వు పాపం చేస్తూ ఉన్నావు కుమారుడా అని చెప్పేసి అయిపోయేసరికి వాడు దాంతోనే పోరాడడం అయిపోయింది జీవితం అంతా. ఇంకా అప్డేటెడ్ టీచింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇంకా లోతుల్లోకి వెళ్ళి సంఘాన్ని సమర్థవంతంగా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ పాపం 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 అని బోధించేసరికి వాడు దాంట్లోంచి ఎట్ట బయటపడాలో అర్థం కావట్లేదు. కానీ దారి చూపిస్తే ఆ దారిలో నడవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు చూడండి, వాడి చేతుల్లో ఒకటే ఈ వేలు నోట్లు వేసుకోవడమో కొంచెం కొంచెం అలవాట్లు ఉంటాయి పిల్లలకి. వాడికి అలవాటు మానిపించడానికి ఏం చేస్తామంటే దానికి రీప్లేస్ ఇస్తాం, మానిపించడానికి వేరేదేదో చేస్తాం, అప్పుడు వాడు ఆ అలవాటు మానేస్తాడు. అట్లాగే విశ్వాసులు తప్పుడు పనులు చేస్తూ అలాగే దాంట్లోనే పెద్ద పోరాటం చేస్తుందంటే వాడికి బోధించాల్సిన ఆత్మ కార్యాలను గురించి బోధించాలి. ఇటువైపుకి అతని ఆసక్తి మళ్ళితే, ఇటువైపుకి అతని ధ్యాస మళ్ళితే అప్పుడు ఆ విషయాలను ఆటోమేటిక్గా అతను వదిలేస్తాడు. హల్లెలూయా. అందుకని పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు అని ప్రసంగించకుండా పరిశుద్ధాత్మ కార్యాల వైపు, నీతి కార్యాల వైపు మీ దృష్టిని నేను మళ్లించాలనుకుంటున్నాను, దేవుడు మళ్లించాలనుకుంటున్నాడు. ఫలితంగా అసలు ఈ విషయాల గురించి ఆలోచించడమే మానేస్తారు. ఈ విషయాలు, పై విషయాల మీదనే మీరు ధ్యాస పెట్టి ముందుకు సాగడం ప్రారంభిస్తారు. ఆమేన్. సో దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. నేను 5వ వచనం నుంచి టగటగటగా కొన్ని వచనాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అసలు ఆత్మతో నడవడం అంటే ఏంటి, ఆత్మచేత నడిపించబడ్డం అంటే ఏంటి అనే విషయాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5వ వచనం చదవండి ఎవరైనా గట్టిగా. జీవమును సమాధానమునై ఉన్నది. మనం ప్రతి విషయాన్ని వాక్యంలో చదివినప్పుడు ఆ వాక్యాలని ఒక కోణంలో నుంచే చూస్తాం. చూడండి, శరీరానుసారమైన విషయాలు, శరీర విషయముల మీద మనసు ఉంచడం అంటే కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బు గురించి, వస్తువుల గురించి, బిల్డింగ్ల గురించి, బంగ్లాల గురించి, వీటి మీద ధ్యాస పెట్టుకుంటారు కొంతమంది అని చెప్పేసి అట్లా ఆ వాక్యాన్ని అట్లా మళ్ళిస్తారు.
ఆ వాక్యం యొక్క ఉద్దేశం అది కాదు. రెండు విషయాల గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. ఒకటి శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు. రెండు విషయాలు జాగ్రత్తగా ఆమె ఆవలిస్తుంది. కేకేయండి. శరీరానుసారమైన మనస్సు, నో ప్రాబ్లం సిస్టర్, రాత్రి నిద్రలేదు కదా, నో ప్రాబ్లం. ఆత్మానుసారమైన మనస్సు చెప్పండి గట్టిగా. లేడీస్ ఫస్ట్ విషయం చెప్పండి. రెండు మనస్సుల గురించి, రెండు మనస్తత్వాల గురించి ఇక్కడ పౌలు ఒక టాపిక్ మాట్లాడుతున్నాడు. శరీర విషయముల మీద ధ్యాస పెడతారంటే ఎప్పుడు చూసినా నీకు డబ్బు మీద ఆశ, ఎప్పుడు చూసినా నీకు వస్తువుల మీద ఆశ, ఎప్పుడు చూసినా నీకు బంగారం మీద ఆశ అని చెప్పేసి అడు దోషేస్తారు. ఆ వాక్యం అర్థం అది కాదు. నువ్వు బంగారం పెట్టుకుంటే దేవుడికి జలసేం కాదు, నీ ఇరుగు పొరుగులకు జలసేం. బహుశా నువ్వు మంచి బట్టలు వేసుకొని ఉంటే అది దేవుడు తట్టుకోలేని వాడేం కాదు, నువ్వు మంచిగానే ఉండాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఒక్క రోజులో వాడిపోయే పూలనే అంత అందంగా అలంకరిస్తే 60-70 సంవత్సరాలు ఉంటే నువ్వు ఇంకా ఎంత అందంగా దేవుడు అలంకరించాలి. సో అది శరీరానుసారమైన మనస్సు అంటున్నాగానే ఏమంటే ఈ లోకంలో మనం ఆలోచిస్తాం, పొద్దులేస్తే దాని గురించి ఎట్లా, దీని గురించి ఎట్లా, వాటి గురించే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటాం. లేదు లేదు, రెండు విషయాల గురించి అతను డిఫరెన్షియేషన్ తీసుకొస్తున్నాడు. ఒక వ్యక్తి శరీరానుసారమైన మనస్సుతో నడిస్తే ఎట్లా ఉంటుంది, ఆత్మానుసారమైన మనస్సుతో నడిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ రోజుతోనే క్లోజ్ చేయట్లేదు, వచ్చే వారం చాలా డీటెయిల్గా బోర్డు మీద డయాగ్రామ్స్ గీసి మరి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జస్ట్ ఈరోజు స్టార్టింగ్ లాగా చెప్తున్నాను. చూడండి, మనం అందరము కూడా ఆత్మ, మైండ్, శరీరము కలిగిన వాళ్ళం. మనందరిలోనూ ఆత్మ ఉంది, మనకు ఒక మైండ్ ఉంది, మనకు శరీరము ఉంది. మనిషి అంటే జస్ట్ శరీరము కాదు, మనిషి అంటే ఆత్మ కూడా మనిషిలో ఉంది. ఈ శరీరానికి ఒక మైండ్ ఉంది. ఓకే, మన మైండ్ అంటాం కదా, ఆలోచనలన్నీ ఇక్కడ జరుగుతాయి. వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది మీకు అర్థం కాకపోతే ఏది అర్థం కాదు, చాలా ధ్యాస పెట్టి వినాలి. చెప్పంటారా? శరీరానుసారమైన మనస్సు అంటే అర్థం ఏంటంటే మన మైండ్ యొక్క ఆలోచనల గురించి ఆ వాక్యం మాట్లాడుతుంది. ఈ మైండ్ ఆలోచించే విషయాలని దేని బట్టి ఆలోచిస్తుందంటే ఈ శరీరములో ఉండేటువంటి జ్ఞానేంద్రియాలను బట్టి ఆలోచిస్తుంది. జ్ఞానేంద్రియాలు అంటే మీకు తెలుసు అనుకుంటా, చిన్నప్పుడు చదువుకొని ఉంటారు. కళ్ళు, చెవి, ముక్కు, నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు అంటారు. అంటే అర్థం ఏంటి? వీటి ద్వారా ఇన్ఫర్మేషను మైండ్లోకి వెళ్తుందని అర్థం. జాషో పాస్టర్ స్టేజ్ మీద ఉన్నాడని మీకు ఎట్లా అర్థమవుతుంది? మీరు చూస్తున్నారు, వింటున్నారు. ఓకే, అంటే నేను ఇక్కడ ఉన్నానే ఆ జ్ఞానం మీ మైండ్లోకి ఎలా వెళ్ళిందంటే మీ చూపు ద్వారా, మీ యొక్క చెవుల ద్వారా వెళ్ళింది. నేను వచ్చి మిమ్మల్ని టచ్ చేశాను అనుకోండి, ఒక ఊర్లో ఇట్లాగే ఎక్కడో బయట దేశంలో స్పర్శను గుర్తించే ఒక టెస్ట్ పెట్టారంట. నీ భార్య నీ చెయ్యి టచ్ చేస్తే గుర్తుపట్టాలని. నీ భార్య స్పర్శ ఎలా ఉంటుందో నీకు తెలుసా తెలీదా, ప్రేమ ఎంత ఉందని టెస్ట్ పెట్టారంట. ఎంతమంది టచ్ చేసినా నా భార్య రాలేదు, చాలాసార్లు వచ్చి టచ్ చేసిపోయింది ఆమె, అయినా మనోడికి భార్య స్పర్శ అర్థం కావట్లే. అది ఎంత డేంజర్ ఆలోచించండి. కొంతమందికి ఏమంటే పిల్లల స్పర్శ అర్థమైపోద్ది, పిల్లోడు ముట్టుకుంటున్నాగానే. తల్లి స్పర్శ ఏమంటే అర్థమైంది పిల్లలకి. స్పర్శ ద్వారా మనం ఎవరిలో ఉన్నాం, ఎక్కడున్నాం అనేది ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ మైండ్లోకి ఇన్ఫర్మేషన్ అంతా ఎలా వెళ్తుందంటే మనం చూస్తున్న విషయాల ద్వారా, వింటున్న విషయాల ద్వారా, వాసన పీలుస్తున్న విషయాల ద్వారా. ఒకసారి ఆలోచించండి, ఇక్కడ పక్కన కంపు పెట్టిరు అనుకోండి, ఎవరన్నా భయంకరమైన స్మెల్ వస్తుంది, మన ముక్కులు ఎవరికి పని చేయట్లేదు అనుకోండి, ఏమవుద్ది? సూపర్ ఉంటుంది పాస్టర్ గారు అనుకుంటున్నారా? లేదు లేదు, మీకు తెలియకుండానే మీరు బ్యాడ్ స్మెల్ పీల్చేస్తున్నారు. అది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే లోపలికి వెళ్ళి లోపల ఖరాబ్ చేసేస్తుంది. స్మెల్ను బట్టి దేవునికి స్తోత్రం. శరీరానికి స్పర్శ ఉంది, అందరి బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే జాగ్రత్తగా దిగుతున్నాం, జాగ్రత్తగా ఎక్కుతున్నాం. పొరపాటున మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కుర్చీ కింద ఒక మేకు పెట్టాను అనుకోండి, మీరు చూసుకోలేదు, మీకు స్పర్శ కూడా లేదు, వచ్చిన పట్టున కూర్చున్నారు, రక్తం అంతా గారిపోతుంది, అయినా కూడా తెలియట్లేదు, ఎందుకంటే స్పర్శ లేదు. స్పర్శ లేదు కదా పాస్టర్ గారు బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నారా? లేదు, స్పర్శ చాలా ఇంపార్టెంట్. స్పర్శ లేకపోతే మొత్తం పోతుంది బ్లడ్ అంతా, అయినా అర్థం కాదు, చచ్చిపోతాం లాస్ట్కి. దేవునికి స్తోత్రం స్పర్శను బట్టి. సో ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా
శరీరంలో ఉన్న ఈ మైండ్కి ఆలోచనలు పంపిస్తాయి. అది శరీరానుసారమైన మనస్సు అంటే. అర్థమవుతుందా? శరీరానుసారమైన మనస్సు అంటే ఏంటి? చూసేదాన్ని బట్టి ఆలోచించడం, వినపడేదాన్ని బట్టి ఆలోచించడం, నాలికకు తాకేదాన్ని బట్టి ఆలోచించడం, రుచించేదాన్ని బట్టి ఆలోచించడం, స్పర్శను బట్టి ఆలోచించడం. ఇవి తప్పు కాదు, ఇవన్నీ మంచివే, ఇవన్నీ అవసరమే. సో ఈ మైండ్ ఎందుకు ఇవ్వబడిందంటే, ఈ భౌతిక ప్రపంచంలో మనం సుఖంగా బతకడం కోసం ఈ మైండ్ ఇవ్వబడింది. అది శరీరానుసారమైన మనస్సు. అయితే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ శరీరానుసారమైన మనస్సుతో దాని మీద పూర్తిగా ఆధారపడి జీవితాన్ని జీవించొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అలా జీవిస్తే అది మరణాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నీ శరీరంలో వ్యాధి కనపడుతుంది. ఆ వ్యాధి కనపడుతున్నప్పుడు నీ మైండ్ ఏం చెప్తుంది? నీకు రోగం వచ్చింది, నువ్వు చేస్తావేమో అని చెప్పేసి అంటుంది. నువ్వు దాన్నే ఇంకా నమ్మితే ఏమవుతుందంటే అది నీకు మరణాన్ని తీసుకొస్తుంది. మీరు గమనించండి, కొంతమంది వ్యాధిగ్రస్తులైతే, అనారోగ్యం పాలైతే, వాడి గనక మైండ్లో గనక ఎక్కిందనుకోండి, ఈ రోగం, శరీరంలో ఉన్న రోగం మైండ్లో గనక ఎక్కిందనుకోండి, నాకేదో అయింది అని చెప్పేసి వాడికి పెద్ద రోగం రాకపోయినా తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంది, కృషించిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే అతని రోగాన్ని అతని శరీరంతో ఆలోచిస్తున్నాడు, శరీర సంబంధమైన మైండ్తో ఆలోచిస్తున్నాడు. ఆ మధ్య ఏదో జోకు చాలా రోజులు మీరు కూడా వినే ఉంటారు. ఒక ఆయన ఇట్లాగే కొస్కి అని తగ్గుతుంటే ఏమో అయింది నాకు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి ఏదో స్కానింగ్ అది తీపిచ్చాడంట. డాక్టర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ పలానాన్ని పిలిపించాడు, కూర్చోడు. సార్ మీ క్యాన్సర్ వచ్చిందని చెప్పాడంట. అది గుండె బగిలిపోయింది, నాకు క్యాన్సర్ వచ్చిందా అని చెప్పేసి. ఇక ఆ రోజు నుంచి భార్యతో, నా మీద ఆశలేం పెట్టుకోవాకు, జుట్టు పెంచేశాడు, గడ్డం పెంచేశాడు, అన్నం తినట్లేదు, బట్టలు ఏం వదిలేస్తున్నాడు, అంతా తగ్గిపోయాడు మనిషి అంతా. ఈ మనిషి అడ్రస్ దొరక్క డాక్టర్ మొత్తానికి మళ్ళీ ఈ మనిషిని పట్టుకున్నాడు. అయ్యా మీకోసమే నేను చాలా రోజులు తిరుగుతున్నా సార్, చెప్పండి సార్ ఇంకా ఎన్ని రోజులు సార్ నాకు అంటే, క్షమించాలి మీరు ఒక విషయం, రిపోర్ట్ మారింది, మీకేం కాలేదు, మందులు వేసుకుంటే తగ్గిపోతే. ఊరిని మనిషి కదా, అన్యాయంగా అన్నీ పోగొట్టుకుంది కదా. వ్యాపారం మీద దృష్టి పోయే, ఉద్యోగం మీద దృష్టి పోయే, ఏది పట్టించుకోపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ అంతా సరి చేసుకోవాలని పోయి నిజంగా చచ్చిపోతే బాగుండి అనిపించింది ఇప్పుడు ఆడికి. అది శరీరానుసారమైన మనసు అంటే. శరీరము చెప్తున్న ప్రకారంగా నువ్వు జీవించడం ప్రారంభించినప్పుడు అది నీకు మరణాన్ని తీసుకొస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానాన్ని తీసుకొస్తుందట. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏంటి? అదే రోగం గురించి మాట్లాడుకుందాం మళ్ళీ. నీ శరీరం ఏం చెప్పిందంటే నాకు రోగం వచ్చింది, అది నిజమే అయి ఉండొచ్చు. కానీ ఆత్మానుసారమైన మనసు అంటే నీ ఆత్మకు కూడా ఒక మైండ్ ఉంది అని అర్థం. హల్లెలూయా. చెప్పండి, నాకు ఈ మైండే కాదు, లోపల కూడా ఇంకో మైండ్ ఉందని చెప్పండి. హల్లెలూయా. మనం ఏం చేసామంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టినాం. అది లోపల ఘోషిస్తూ ఉంటుంది. ఆ ఆత్మానుసారమైన మనస్సు ఏం చెప్తుందంటే దేవుడు ఉన్నాడు, దేవుడు మంచివాడు, చర్చిలో వాక్యం ఏం లేదా, దైవజనుడు ఏం చెప్పాడు, ఆ పాట చూడు, ఆ వాక్యం చూడు, దేవుడు స్వస్థపరిచేవాడు అని ఆ వాక్యం ఆత్మ లోపల ఆ ఆత్మ మైండ్తో మాట్లాడుతూ ఉంటుంది లోపల. కానీ మనం ఏం చేస్తామంటే శరీరం చెప్తున్న మనసుకే మాట వింటాం, ఎందుకంటే అది రియాలిటీ కనపడుతుంది కళ్ళ ముందు. హల్లెలూయా. పాయింట్ అర్థమవుతుందా? నీకు కనబడే దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. బైబిల్ చెప్తుంది ఆత్మానుసారంగా నువ్వు ఆలోచిస్తే, డాక్టర్ నాకు బాగలేదని చెప్పాడు, ఓకే, కానీ దేవుడు పరమ వైద్యుడు ఏం చెప్తున్నాడు నా గురించి అని ఆ లోపల ఉన్న ఆత్మ చెప్పే ఆ మాటను వినగలగాలి. దానికి కూడా ఒక మైండ్ ఉంది, అది కూడా ఆలోచించగలుగుతుంది. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు పరిహారి అయి ఉన్నాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చేవాడని ఆ పరిస్థితులకు భిన్నంగా శరీరానుసారమైన మనసు చెప్పేదానికి భిన్నంగా నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభిస్తావో అది నీకు జీవాన్ని, నీ హృదయంలోనికి సమాధానాన్ని తీసుకొస్తుందట. హల్లెలూయా. నువ్వు సమాధానంగా ఉండాలి అంటే అన్ని పరిస్థితుల్లో శరీరం చెప్పిన శరీరానుసారమైన మనస్సుకు చోటు ఇవ్వకూడదు, అది చెప్పినట్టుగా బతకూడదు. అది కేవలం కొంతవరకే దాని లిమిటేషన్స్.
బండి మీద పోతున్నప్పుడు చూసుకోవడం కోసం కళ్ళు, అంతే. అది చూసుకొని రోగం ఇట్లా అని చెప్పేసి దానికి ఎక్కువ పని పెట్టకూడదు. హల్లెలూయా. ఎవరికైనా అర్థమవుతుందని చెప్పే విషయం. సో నీలో శరీరానుసారమైన మనస్సు ఉంది, ఆత్మానుసారమైన మనస్సు. కానీ నువ్వు దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే శరీరానుసారమైన మనసుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. అదేం చెప్తుంది అనేది చూస్తున్నావు. అందుకని ఆత్మానుసారమైన మనస్సు సైలెంట్ అయిపోతుంది. ఫలితంగా నువ్వు మరణాన్ని చూస్తున్నావు నీ పరిస్థితుల్లో. కానీ నీ జీవితంలో సమాధానాన్ని కనుక చూడాలి అంటే మంచి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. టక్కున పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. యేసు ప్రభువారు తన శిష్యులు పడవలో ప్రయాణమై వెళ్తున్నారు. యేసు ప్రభువారు తలగడ మీద తలవాల్చుకొని నిద్రపోతున్నాడంట. శిష్యులందరూ కూర్చొని ఉన్నారు. ఈ లోపల తుఫాన్ లేచింది. ఇప్పుడు తుఫాన్ లేచినప్పుడు వీళ్ళందరూ బెంబేలెత్తిపోయారు, భయపడిపోయారు. అమ్మో నశించిపోతున్నాం అన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఆలోచించారు చెప్పండి? ఈ విషయం మీకు అర్థమైందంటే నేను చెప్తున్న పాయింట్ మీకు అర్థమైందని అర్థం. వాళ్ళ శరీరం ఏం చెప్తుంది, వాళ్ళ కళ్ళు దేన్ని చూస్తున్నాయి దాన్నే నమ్ముతున్నాయి. అనిల్ కుమార్ ఒక మంచి పాట రాశాడు. ఏమనంటే, నా మాట రావట్లేదు. నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే దేనిని గూర్చి భయపడకు అన్నాడు. కంటికి కనపడే వాటిని, చెవులకు వినపడే వాటిని బట్టి భయపడకు అని చెప్పేసి అంటున్నాడు. అది అలా భయపడేది ఏంటంటే శరీరానుసారమైన మనసు. నీ శరీరం నీతో చెప్తుంది అయిపోయింది నీ పరిస్థితి అని. ఆ శిష్యులు అందుకే భయపడ్డారు. కానీ యేసు ప్రభు మాత్రం ఎలా పడుకున్నాడు? మై గాడ్, అంత పెద్ద తుఫాన్లో యేసు ప్రభుకి నిద్రేట పట్టింది. యేసు ప్రభుకి ఎలా నిద్ర పట్టింది? ఆయన శరీరానుసారమైన మనసును ఆ టైంలో స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఆయన ఆత్మానుసారమైన మనసు ఆలోచిస్తున్నాడు. ఇది నా ముందు సృష్టికర్తను నేను, అది నేను సృష్టించింది అని హాయిగా పడుకున్నాడు. ఏ మాత్రం శరీరానుసారమైన మైండ్ ఆత్మానుసారమైన మైండ్ని డామినేట్ చెయ్యనివ్వలేదు యేసు ప్రభు. వీళ్ళందరూ లేపారు, లే అని చెప్పేసి, అమ్మో అని చెప్పేసి యేసు ప్రభు భయపడలేదు. లేచి బైబిల్ చెప్తుంది ఆయన నిమ్మలముగా ఉండునని సముద్రముకు ఆజ్ఞాపించినప్పుడు సముద్రమే నిమ్మలం అయిపోయిందట. ఆత్మానుసారమైన మైండ్కు ఉన్న పవర్ అది. పౌలు ఇక్కడ అదే చెప్తున్నాడు. శరీరాను సంబంధమైన మనస్సు మరణం అని. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు ఎట్లా నడుస్తున్నారు? శరీరానుసారమైన మనస్సుతో నడుస్తున్నారా, ఆత్మానుసారమైన మనస్సుతో నడుస్తున్నారా? శరీరానుసారమైన మనసు పొద్దున్న ఏం చెప్తుంది? నీకు పిల్లలు పుట్టరు అని చెప్తుంది. నీ అప్పు ఇంకెట్లా తీరుస్తావు? ఆల్రెడీ 50 లక్షలు, ₹1,00,00,000 ప్లాట్లు అమ్ముతున్నాయి. ఇంకెప్పుడు ప్లాట్ కొంటావు? ఇల్లు ఎప్పుడు కడతావు? మీ క్యాస్ట్లో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే లేరు, ఎట్లా నీ కూతురికి పెళ్లి చేస్తావు? ఇవన్నీ లోపల జరుగుతున్నాయి. ఎవరిని అడగరు ఈ మాటలు. కానీ నీ శరీరానుసారమైన మనస్సు నీతో ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆత్మానుసారమైన మనస్సు ఏం చేయాలి? ఆత్మానుసారమైన మనస్సుతో నడవాల్సిన అవసరం ఉందని బైబిల్ చెప్తుంది. ఈ రెండు నీ చాయిసే. శరీరానుసారమైన మనస్సుతో నడుస్తావా, ఆత్మానుసారమైన మనస్సుతో నడుస్తావా, నీ చాయిసే. కానీ శరీరానుసారమైన మనస్సు ఏమో మరణము, ఆత్మానుసారమైన మనస్సు ఏమో జీవము, సమాధానము. వావ్, ఆ మాటలు నాకు అద్భుతంగా నచ్చాయి. జీవము, సమాధానం అంటారు. హ్యాపీగా రెస్ట్లో నువ్వు ఉండిపోవచ్చు, ప్రశాంతంగా నువ్వు బతకవచ్చు. దేని గురించి? నా పిల్లలకి పెళ్ళి ఎట్లా అవుతుంది, నేను ఇల్లు ఎప్పుడు కడతా, ఎప్పుడు నా చర్చి పెరుగుతుంది, నా ఆదాయం ఎప్పుడు పెరుగుతుంది, అస్సలు ఈ ఆలోచనల గురించి ఆ దిగులే ఉండదు. ప్రశాంతంగా సమాధానంతో ఉండగలుగుతావు ఆత్మానుసారమైన మనసు విన్నప్పుడు. హల్లెలూయా. ఓ రోజు మేము ఏం చేసామంటే, కూర్చొని పని లేక, ఈ పని లేనప్పుడు కొన్ని పనులు చేస్తాం చూసారా, అది చాలా డేంజర్ అనుకుంటా బహుశా. నేను కూర్చొని అసలు మనకు అప్పు ఎంత ఉందో లెక్కేద్దాం అనుకున్నా. కూర్చొని లెక్కేస్తే 3 లక్షల దాకా తేలింది. అమ్మో 3 లక్షల. ఆ రోజు దాదాపు నెల రోజులు అదే మైండ్లో 3 లక్షల అప్పు ఎట్లా తీర్చాలి, మనం ఎట్లా తీర్చాలి. అప్పటిదాకా లేవా 3 లక్షల అప్పు? అంత ముందు కూడా ఉంది. కానీ శరీరానుసారమైన మనసుకు ఆ టైంలో అది స్విచ్ ఆన్ చేసినట్టు అయింది. అప్పటిదాకా లేని టెన్షన్ అప్పుడు స్టార్ట్ అయింది. ఒక నెల రోజుల తర్వాత దేవుని ఆత్మ మళ్ళీ మాట్లాడడం ప్రారంభించాడు. దేవా ఈ విషయంలో నీ సహాయం కావాలని ప్రారంభించినప్పుడు నువ్వు దేని గురించి చింతించవద్దని వాక్యం చెప్తుంది.
హల్లెలూయా. దేని గురించి చింతించాల్సిన అవసరమే, నా రాజ్యమును నీతిని వెదకు సమస్తము నీకు ఇస్తామని చెప్పాడు. ప్రభువా నిన్నే చూస్తున్నాను, ఇక ఈ అప్పుల గురించి ఆలోచించి మైండ్ కదా ఈజీగా తీర్చేస్తున్నాం ఇప్పుడు అప్పులు. శరీరానుసారమైన మనసేమో మరణాన్ని తీసుకొస్తుంది నీ జీవితంలోకి, ఆత్మానుసారమైన మనసేమో జీవమును సమాధానాన్ని తీసుకొస్తుంది. అప్పుడు మీరు జీవాన్ని కోరుకున్నట్లయితే, సమాధానాన్ని కోరుకున్నట్లయితే ఆత్మానుసారమైన మనస్సుతో నడవండి. శరీరం ఏం చెప్తుంది, ఏం కనపడుతుంది, ఏం వింటున్నావు, ఎవరేం చెప్తున్నారు, ఎట్లా కనపడుతున్నాయి కంటికి, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఊరు ఎట్లా ఉంది, ఈ ఆలోచనలే పెట్టుకున్నంతసేపు అది మరణాన్ని తీసుకొస్తుంది నీలోనికి, నీలో అశాంతిని కలుగు చేస్తుంది, నీకు సమాధానమే లేకుండా చేస్తుంది. ఉన్నారింటికి వెళ్ళిపోయారు. 2021 సంవత్సరం దేవుడు మీ ఆత్మలో కార్యం ప్రారంభించబోతున్నాడు. మీ అందరూ ఈ చర్చిలో ఆత్మతో నడవబోతున్నారు. యేసుక్రీస్తు చేసిన కార్యాలు మీరు చేయబోతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సత్యము సంఘానికి బోధించబడుతుందో సాతాను అబ్బా ఎంత పని చేశాడు ఈ జాషువా పాస్టర్ అనుకుంటాడు. ఇన్ని రోజులు ఈ సీక్రెటే నేను చెప్పలేదు, ఎందుకంటే ఆ వాక్యాన్ని మనం ఎంతసేపు అర్థం చేసుకున్నాం. శరీరానుసారులు అంటే డబ్బు గురించి, బంగారం గురించి, వీటి ప్లాట్ల గురించి, వీటి గురించి. అదే అసలు అవి సబ్జెక్టే కాదు అది. ఆత్మ సంబంధమైన వ్యక్తులంగా నడవడం గురించి ఆ వాక్యం చెప్తుంది. సరే, ముందుకెళ్దాం. 5వ వచనం చదివినాం కదా, 6వ వచనం కూడా అయిపోయింది కదా, 7వ వచనం త్వరగా చదువుదాం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. వింటున్నారా? ఏది దేవునికి విరోధం అంటే దైవిక విషయాలని శరీర మైండ్తో నువ్వు ఆలోచించకూడదు. మరి ఇట్లా లేదు కదా అనకూడదు దేవుని దగ్గరికి వచ్చి. అట్లా అనిపించట్లేదు నాకు అనకూడదు దేవుని దగ్గరికి వచ్చి. అది దేవునికి విరోధం అంట. అంటే ఈ మైండ్ దేవునికి నచ్చదని కాదు, ఈ మైండ్ ఇచ్చింది దేవుడే, కానీ ఈ మైండ్ని దేవుని దగ్గర ఉపయోగించడానికి ట్రై చేస్తావు. చూసావా ఎట్లా జరుగుద్ది ప్రభువా, ఎట్లా జరుగుతుంది కొంచెం, అది దేవునికి నచ్చదు. యోహాను తండ్రి అయినటువంటి జకరియా ఎలిజబెత్ దగ్గరికి దేవుడు వచ్చి ఒక విషయాన్ని చెప్తాడు. జకరియా యాజకత్వం చేస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి జకరియాతో ఒక మాట చెప్తాడు, నీ భార్య వృద్ధాప్యంలో కుమారుని కనబోతుందని. మనోడు షాక్ అయిపోయాడు. అది ఎట్లా జరుగుతుంది ప్రభు అన్నాడు. దాన్నే శరీరానుసారమైన చెప్పింది ఎవరు? దేవుని దూత ప్రత్యక్షమై ఒక మాట చెప్తుంటే అది ఎట్లా జరుగుతుంది అంటే దాన్ని ఏమంటారు? ఆమేన్ హల్లెలూయా అంటే అప్పుడు ఆత్మానుసారమైన మైండ్ పనిచేస్తాను అర్థం. కానీ మనోడు ఏమన్నాడు? అది ఎట్లా జరుగుతుంది? చాలామంది విశ్వాసులు తెగ భక్తి పనులు చెప్పుకుంటారు, కానీ ఇట్లాంటి విషయాలు అది ఎట్లా జరుగుతుంది అంటారు ఏమంటే అంత సీన్ లేదులే. నువ్వు ఓన్లీ శరీరానుసారమైన మైండ్ని ఆలోచిస్తున్నావు. నేను చెప్తున్నాడు ఒక మాట, ఆత్మానుసారంగా మీరు గనక నడవడం ప్రారంభిస్తే మీ వంశంలోనే మిమ్మల్ని తలదనేవాడు ఎవడు ఉండడు. ఆ స్థాయికి మీరు ఎదుగుతారు. నిజం చెప్తున్నా, గట్టిగా కొట్టండి. నిజం చెప్తున్నా. క్రైస్తవ జీవితం ఎంత సంతృప్తితో, ఎంత ఎక్సైట్మెంట్తో కూడిందో మీరు అనుభవించలే. ఇంకా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. అనుభవిస్తే దేవుని కార్యాలు, ఆత్మానుసారంగా జీవించడం ప్రారంభిస్తే అసలు ఒళ్ళు ఆగదు, కాళ్ళు ఆగవు, చేతులు ఆగవు. నిజం. మనం ఎంతసేపు అది ఎట్లా అవుతుంది? అప్పుడు జకర్యాతో దేవదూత అన్నమాట, నేను చెప్పిన మాట జరుగుతుంది, అప్పటిదాకా నీ నోరు నేను కట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ నోరే అన్ని అనర్థాలు కలిగించేది. ఈ నోరు కొద్దిసేపు, ఎందుకంటే భార్య దగ్గరికి పోయి ఎలిజబెత్ నువ్వు నమ్ముతున్నావా అంటే ఏముంది, అవునా జరగదంటే అయిపోయాయి. వాళ్ళకి జరగకుండా పోయే అవకాశం ఉంది. నిజం. అందుకని దేవుడు మంచి పని చేసిండు, నోరు కట్టేసి. ఇక మనోడు అన్న కూడా మాట రాటే బయటికి. దేవుడు చెప్పింది జరిగిన తర్వాత, దేవుడు చెప్పిన విషయం కళ్ళారా చూసిన తర్వాత అప్పుడు నోరు తెరుచుకుంది. నేను దేవుడిని స్తుతిస్తున్నానని చెప్పేస్తున్నాడు తర్వాత. కానీ ప్రతిసారి దేవుడు అది చేయడు. ప్రతిసారి నీ నోరు కట్టేయడు. ఇప్పుడు సంఘం ఉంది, వాక్యం బోధించబడుతుంది, అప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పే విషయాలు లేరు, మీకు బోధించబడుతుంది. ఇప్పుడు ఈ మాటలు వింటున్న చెవులు ధన్యములైనవని నేను చెప్తున్నాను. సో మీరు ఆ మాటలు మీ విషయంలో రిలీజ్ చేయబడ్డప్పుడు ఆ వాక్యాన్ని, దైవికమైన కార్యాలను అలాగే హృదయంలోకి తీసుకుని వెళ్ళగలగాలి. మైండ్ని స్విచ్ ఆఫ్ చేయాలి దేవుని విషయాలలో. ఈ మాట చెప్పండి,
దైవికమైన విషయాలకు శరీరం మైండ్ని స్విచ్ ఆఫ్ చేయాలి. దేన్ని స్విచ్ ఆఫ్ చేయాలి? దేనికి? దైవికమైన విషయాలు నమ్ముతున్నప్పుడు. అందుకనే ప్రకృతి సంబంధమైన వ్యక్తికి ఈ దైవికమైన విషయాలు వెరితనంగా కనపడతాయంట. వీళ్ళు లబలబలబల అంటారు. వీళ్ళు అన్ని భాషలు మాట్లాడుతూ దేవునితో సంభాషణ మనం చేస్తుంటే, ఒక గొప్ప పరవశముతో నిండిపోయి దేవుళ్ళు ఆనందిస్తుంటే లబలబలబలాన్ని గోల్ చేస్తారు. వాడికి వెరితనంగా ఉంది. ఎందుకంటే అతను శరీరానుసారమైన మనిషి. ఆత్మానుసారమైన మనిషి దగ్గర పోయి అతనితో పాటు ఏకీభవించి లాబా కాబా కలిసిపోతాడు, అతుక్కొని పోతాడు, అయిపోతుంది. ఏదో ఎవరు చేస్తుండగా ఈయనకే పెద్ద ఆత్మ ఉందా? ఈయనకే అభిషేకం ఉందా? అప్పుడు నువ్వు పూర్తిగా ఈ మైండ్నే వాడుతావు. ఈ మైండ్ దేవుడు ఎందుకు ఇచ్చిందంటే కరెక్ట్గా చూడడానికి, బండి తోలేటప్పుడు కళ్ళు, చెప్పే వాక్యం సరిగ్గా చెవులతో వినడానికి, ఏది పడితే అది తినకుండా సరిగ్గా స్పెషల్గా రుచి చూసి తినడానికి. నాటుకోడా, మటనా, చేప, ఉప్పు ఉందా, కారం ఉందా? ఎందుకంటే కారం ఫుల్గా వేసింది అనుకోండి, నాలుగుకి టేస్ట్ లేదనుకోండి, మొత్తం తినేస్తారు, లోపల మొత్తం ఖరాబ్ అయిపోద్ది బాడీ. చేదు కూడా తినే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం, నాలికలో రుచి గ్రంథులు ఉన్నాయి, దేవుడే పెట్టాడు అది. తిను నా కుమారుడు, అన్ని రకాల ఆహార పదార్థాలు ఎంజాయ్ చేయి. ఇవన్నీ ఈ శరీరానుసారమైన మనస్సు. ఎందుకంటే శరీర సంబంధమైన విషయాల కోసం శరీరానుసారమైన మనస్సు, అది తప్పు కాదు. దాన్ని దేవుని కార్యాలకు ముడిపెడుతున్నావు చూసావా, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ముడిపెట్టద్దు. చెప్పండి, శరీరానుసారమైన మనసును దేవుని కార్యాలకు ముడిపెట్టద్దు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, మీరు కొత్త విషయాలలో ఈ సంవత్సరం ప్రవేశించబోతున్నారని నేను అంటాను. దేవుడు ప్రవచనం ఇచ్చాడని చెప్పేసి అంటున్నాను. మీరేమంటారు? ఈ సంవత్సరమా? మీరు దేంతో ఆలోచిస్తున్నారు? ఓన్లీ ఈ మైండ్తోనే ఆలోచిస్తున్నారు. లోపల ఆత్మ ఆమేన్ అది నిజంగా జరగాలి. దేవుని శక్తి చేత, ఆ మాట రాస్తుంది కదా, బలము చేత కాదు, శక్తి చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరుగుతుందని రాస్తుంది. అది అలాగే తీసుకోగలగాలి. హల్లెలూయా. లేకపోతే ఎప్పుడు ఎదగాలి? మనం ముసలోళమై 60 సంవత్సరాలు అయిన తర్వాత నడుము వంగిపోతున్నప్పుడు అప్పుడు ఇల్లు కట్టాలా? లేదు. మనం ఒక ముసలోడు తన జీవితకాలంలో సాధించలేని గొప్ప గొప్ప విషయాలను మనం సాధించాలి. ఒక మనిషి, కొంతమంది సేవకులను చూసినప్పుడు, కొంతమంది పరిచర్య చేసే విధానం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపి, ఒక మనిషి తన జీవిత కాలంలో ఇంత ఎలా చేయగలుగుతాడు అనిపిస్తుంది. అది నిజంగా తన శక్తిని బట్టి కాదు, దేవుని ఆత్మశక్తిని బట్టి. హల్లెలూయా. నేను చెప్తున్నాడు, ఒక మనిషి తన జీవితకాలంలో సాధించలేని విషయాలు దేవుని ఆత్మతో నడిచేవారు సాధిస్తారు. సో అందుకనే వాక్యం చెప్తుంది 7వ వచనం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. చెప్పండి, శరీరానుసారమైన మనస్సు దేవునికి, దేవుని విషయాలన్నీ రివర్స్. దేవుడు ఆశీర్వదించే విధానం ఏంటంటే, ఇస్తే నువ్వు దీవించబడతావు అనేది దేవుని ఆశీర్వాదం, దేవుని మనస్తత్వం. అది లోక మనస్తత్వం ఏంటి? బిగబడితేనే నువ్వు దీవించబడతావు అని లోకం చెప్పే సామెత. అన్నీ రివర్సే. నువ్వు ఇవ్వాలి, సమృద్ధిగా ఇవ్వాలి, ఇచ్చి దేవుని శోధించాలని వాక్యం చెప్తుంది. నేనెందుకు ఇస్తా అనేది లోకం చెప్పేటువంటి సామెత. అది విరోధం అంట దేవునికి. అలా ఆలోచించే మైండ్ దేవునికి విరోధమైన మనస్సు అంట. అది ఒకళ్ళది మాట చెప్పండి, నీ మైండ్ దేవునికి విరోధంగా పోకూడదు, జాగ్రత్త. హల్లెలూయా. చాలాసార్లు మైండ్నే పెడతాం, అన్ని విషయాలలో మైండ్నే పెడతాం. లేదు, హార్ట్ పెట్టండి. ఆత్మానుసారమైన మనసు. చదువు టైం లేదు మనకి. ఇది మేబీ 11 వరకు చదివి ముగిద్దాం అనుకుంటాను నేను, టైం అయిపోయింది. తర్వాత, శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. ఒట్టి శరీరపు మైండ్తోనే ఆలోచించేవాడు ఎలా దేవుడిని సంతోషపరుస్తాడు? ఎలా సంతోషపరుస్తాడు? దేవునికి ఎలా సంతోషం కలుగుతుంది? ఇందాక జకరియా స్టోరీ చెప్పాం. దేవునికి సంతోషమా జకరియా ఆలోచన విధానం? ఆ శిష్యులు అనుమానపడ్డం దేవునికి సంతోషమైన విషయమా? నిన్న రాత్రి కృతజ్ఞత గురించి ఒక విషయం చెప్పాను నేను. ఆయన దగ్గరికి రొట్టెలు తీసుకురావడానికంటే ముందు శిష్యులు యేసు ప్రభుని కన్విన్స్ చేస్తున్నారు. ప్రభువా, ఎంతమంది ఉన్నారు, 3 రోజుల నుంచి అన్నం తినలేదు, ఎంతైనా సరిపోదు వాళ్ళకి. నిజంగానే కొన్ని ప్రాక్టికల్ విషయాలు. 3 రోజుల నుంచి తిననోడికి ఎంత పెడితే మాత్రం సరిపోద్ది బ్రవ్వా, చాలా పెద్ద డేంజర్ ఇది, పంపించడం బెస్ట్. వీళ్ళని వాళ్ళు ఎట్లా ఆలోచించారు చెప్పండి?
యేసుప్రభు అన్నాడు, కూర్చోబెట్టండి వాళ్ళందరిని అన్నాడు. అరే ఈయన ఎట్లా ఆలోచిస్తున్నాడు ఈయన? అంటే ఈయన ఏమైనా సపరేట్గా దాచిపెట్టాడు ఎక్కడన్నా? ఈయన ఎట్లా చేస్తాడు దీన్ని? ఆయన ఆత్మతో ఆలోచిస్తున్నాడు, ఆత్మానుసారమైన మనసుతో ఆలోచిస్తున్నాడు. ఆయనకు తెలిసింది ఏంటంటే, ఇది ఎత్తి కృతజ్ఞతలు చెల్లించి పంచడం ప్రారంభిస్తే అది విస్తారంగా ఆశీర్వదించబడుతుంది. ఆయనకు తెలుసు. అది ఆత్మానుసారమైన మనసుకు తెలుసు, శరీరానుసారమైన మనసుకు అది తెలియదు. మీరు ట్రై చేయండి. కాకపోతే మీకు నెలకు వచ్చే జీతాన్ని చేతులు పట్టుకొని యేసు నామములో ఇది నేను ఆశీర్వదిస్తున్నాను, ఎన్ని ఖర్చులున్నా ఎన్ని పేమెంట్స్ ఉన్నా అన్ని కట్టంగా మళ్ళీ లాస్ట్కి నాకు మిగులుతాయి అని ఆత్మతో ప్రార్థన చేసి చూడండి. ఖచ్చితంగా ఆ మంత్ ఎండింగ్కి కొన్ని డబ్బులు మిగులుతాయి మీ దగ్గర. అలా కాకుండా ఈ డబ్బులు, ఈ జీతం దేని మనకు వస్తాయి? పాల బిల్లుగా సరిపోయి డబ్బులు. మన ఇందులో దశభాగం కూడా ఇవ్వాల. అందుకని ఎవరు చెప్పని విషయాలు చెప్తున్నా. శరీరానుసారమైన మనసు అంటే బంగారం, బిల్డింగ్లు, వీటి గురించి ఆలోచిస్తున్నారు చాలామంది. పాపం లేదు, దేవునికి విరోధాన్ని, దేవుని కార్యాలను జరగకుండా ఆపేసే విషయం గురించి నేను మాట్లాడుతున్నా. ఎంతమంది చేయబోతున్నారు ఈ నెల? జీవితం డబ్బులు చేతులకు వస్తున్నాను, యేసు నామములో నేను దీవిస్తున్నాను. ఇది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఏటీఎం కార్డును ఎన్నోసార్లు నేను దీవించాను, పర్సును ఎన్నోసార్లు దీవించాను, నా బీరువా దగ్గరికి పోయి ఎన్నోసార్లు దీవించాను. కొన్నిసార్లు బంగారం, గోల్డ్ తాకట్టు పెట్టేటప్పుడు ఫోటో తీసుకొని మరి యేసు నామములో తొందరగా దీన్ని ఇడిపిస్తాను నేను. ఫోటో తీసుకొని మళ్ళీ జాగ్రత్త, యేసు నామం అక్కడ పెడుతున్నా కానీ ఇక్కడే ఉంది ఇది. నిజంగా అట్లా ఇడిపించాం, మళ్ళీ పెట్టినాం, మళ్ళీ ఇడిపిస్తాం. హల్లెలూయా. ఆత్మానుసారమైన మనసుతో గొప్ప కార్యాలు దేవుడితో ఏకీభవిస్తున్నట్టు మనం ఆత్మానుసారమైన మనసుతో ఆలోచిస్తే, శరీరానుసారమైన మనసుతో ఆలోచిస్తే ఎప్పటికీ పని జరగదు. ఎందుకంటే ఇది దేవునికి విరోధమైందంట. హల్లెలూయా. చదువుదాం. సంతోషపరచ నేరరు. 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. అప్పుడు ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఈ రోజున. నేను ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను. మీరు ఎవ్వరూ కూడా నిజంగా శరీరానుసారమైన మనసు కలిగిన వారు కారు. అందరూ దేవుని ఆత్మను కలిగిన వారే. అందరూ దేవుని ఆత్మను కలిగిన వాళ్ళే. అందరూ. పక్కలతో చెప్పండి, దేవుని ఆత్మనిలో ఉంది బ్రదర్, సిస్టర్. చెప్పండి, పక్కలతో చెప్పండి, అటుపక్కలతో, దేవుని ఆత్మనిలో ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మ మీలో ఉంది. ప్రాబ్లం అంతా, విషయం అంతా ఏంటంటే ఇది నీకు తెలియట్లేదు, అలా నడుచుకోవడం ఎలా అర్థం కావట్లేదు, అందుకని స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు దాన్ని. కొన్నిసార్లు ఫోన్లోనే ఉంటుంది విషయం అంతా, ఆ యాప్ అందులోనే ఉంటుంది. బెదర్ ఈ అర్థమే కావట్లేదు, ఈ ఫోన్ మంచిది కాదు బెదర్. అరే అందులోనే అరే ఈయనే ఉందిగా అంటారు కొంతమంది. అందులోనే ఉంటాయి అన్నీ, కానీ అది ఎట్లా వాడాలో, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో, ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియక ఇందులో లేదు బెదర్, వేస్ట్ ఫోన్ అమ్మి నాకు అంటాడు. మంచి ఫోనే, అన్నీ ఉన్నాయి అందులో, నీకు అర్థం కాలేదు. అది 2021 అర్థమయ్యే సంవత్సరం. హల్లెలూయా. ఈ విషయాల్ని ఎంత అర్థవంతంగా నేను బోధించబోతున్నాను అంటే ఈ అని గీపిచ్చి నేర్పించబోతున్నాను నేను. ప్రతి వ్యక్తి ఆత్మానుసారంగా నడవడం ఈ సంవత్సరం ప్రారంభించాలి. ఈ జర్నీ స్టార్ట్ అవ్వాలి. ఎవరు చర్చికి రాకపోయినా కూడా మామూలుగా ఉండదు స్టోరీ ఈ సంవత్సరం. నిజంగా చెప్తున్నాను. నేను అంత సీరియస్గా ఉన్నాను, మీరు అంత సీరియస్గా ఉండాలి నేర్చుకోవడానికి. ఓకే. ఇప్పుడున్న రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని కుమారుల యొక్క అవసరత ఇంకా చాలా ఉంది. లోకం ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ఇంకా ఏదో స్ట్రెయిన్, ఏదో వైరస్ ఇంకా పెరుగుతున్నాయి. దేవుని ప్రజలు, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి ఎదురు చూస్తుందట. హల్లెలూయా. ఆత్మలో గద్దించే వాళ్ళం కావాలి, ఆత్మలో అధికారాన్ని చూపించే వాళ్ళం కావాలి, ఆత్మతో నడిచి లోకస్తుల పరిస్థితులను బాగు చేయగల, లోకాన్ని బాగు చేసే వాళ్ళు కావాలి దేవుని ప్రజలు. అయిపోయింది టైము చదవడానికి, మిగతా వచనాలు చదవడానికి టైం లేదు. మనకు చాలా టైం ఉంది. వచ్చే ఈ సంవత్సరం మొత్తం దీని మీద చాలా డీటెయిల్గా స్టడీ చేయబోతున్నాం. సో ఇంతవరకు మనం ముగిద్దాం. ఫైనల్గా ఒక్క మాట చదువుదాం. 11వ వచనం.
నివసించిన ఎడల వావ్, తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మీలో దేవుని ఆత్మ ఉన్నాడు కనుక ఆ శరీరానుసారమైన మనస్సును జయించి ఆత్మానుసారమైన మనస్సు తిరిగి మీలో లేచేటట్టుగా దేవుని ఆత్మే కార్యము జరిగిస్తాడని చెప్పేసి అంటున్నాడు. ఇది తన ఆత్మ ద్వారానే దేవుడు జరిగించబోతున్నాడు. మిమ్మల్ని ఆ విధంగా దేవుడు తయారు చేయును గాక. లేచి నిలబడదాం.